ఈసారి పత్తి ధరను రాష్ట్రంలోని వరంగల్, గుంటూరు, ఆదోని మార్కెట్ల కంటే ఎక్కువ మొత్తంలో మహారాష్ట్రలోని నాందేడ్, కిన్వట్, యావత్మాల్, చంద్రపూర్ మార్కెట్లు చెల్లిస్తున్నాయి. దీంతో 1000 నుంచి 1500 వ్యత్యాసాన్ని క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు తమదైన శైలిలో పత్తిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు 3 వైపులా మహారాష్ట్ర ఉంటే మరోవైపు నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. దీంతో సులభంగా జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు వ్యాపారులు. ఇలా తరలించడం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం కలుగుతోంది. రాష్ట్రంలో పండించిన పత్తి ఏ జిల్లాలో అయినా ఎలాంటి రుసుము చెల్లించకుండా అమ్ముకునే అవకాశం ఉంది. అయితే రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తిని వారి పేర్ల మీద ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు వ్యాపారులు. ఇలా తరలించే వాటిపై వాణిజ్య శాఖ 4% వ్యాట్ను, సొంత మార్కెట్లో 1% సెస్ను విధిస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో చెల్లించి నష్టపోవడానికి సిద్ధంగా లేని వ్యాపారులు జిల్లాలోని ముథోల్, వాంకిడి, ఇందారం, సోన్, భోరజ్, లక్ష్మీపూర్, ఘన్పూర్, సారంగపూర్, కుబీర్, బాదన్ కుర్తీలతో పాటు నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి మహారాష్ట్రకు యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వేబిల్స్ లేని కాటన్ బండ్లు ఉంటాయి కదా, వాటిని ఇక్కడే ఆపి వేబిల్స్ తెచ్చుకోమని చెప్పి ఇన్సిస్ట్ చేస్తున్నాం ఫస్ట్. అదర్వైజ్ వేబిల్స్ లేకపోతే నిర్మల్ పంపిస్తున్నాము ట్యాక్స్ పెనాల్టీ కట్టడానికి. ఆ విధంగా ఫస్ట్ ఫేజ్లో కొంత ట్యాక్స్ కూడా వసూలైంది మాకు. నిర్మల్ వాళ్ళు కలెక్ట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 3,85,000 దాకా వాళ్ళు కలెక్ట్ చేశారు. కొన్ని బండ్లు మేము పంపించినాయి, కొన్ని బండ్లు మధ్యలో పట్టుకున్నాయి. దాని తర్వాతనేమో ఇప్పుడు 110 నుంచి 31 వరకు 203 వెహికల్స్ వేబిల్స్తో వచ్చాయి. తర్వాత 111 నుండి 82 వెహికల్స్ ఇప్పుడు 10th వరకు. ఇక్కడ 11th నుంచి 16th వరకు 139 vehicles have been passed with vehicles. These are all kapas. జిల్లా వ్యాప్తంగా సాగైన 7.5 లక్షల ఎకరాల భూమిలో 65 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు అధికారులు. దీని ప్రకారం మిగతా పంటలతో కలిపి దాదాపు 50 నుంచి 60 కోట్లు మార్కెట్ సెస్ రూపేణా వచ్చే అవకాశం ఉంది. ఒక్క పత్తి పంటకు సంబంధించి 25 కోట్లకు పైగా మార్కెట్లు సెస్ రూపంలో వసూలు చేస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి ఆదిలాబాద్ కు వచ్చే సరుకు విలువపై వాణిజ్య పన్నుల శాఖ 2% వ్యాట్ను వసూలు చేస్తుంది. అయితే ఇక్కడ జిల్లా రైతులకు వెసులుబాటు ఉంటుంది. ఈ లొసుగులు తెలిసిన వ్యాపారులు మహారాష్ట్రలో మన మార్కెట్ కంటే ధర ఎక్కువగా ఉన్న కారణంగా అడ్డదారుల్లో సరుకును తరలిస్తూ ఒక్కో వాహనంపై 40 నుండి 50 వేలు మిగిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేపథ్యంలో తనిఖీ కేంద్రాల వద్ద 5,100 చొప్పున మామూళ్లు ఇస్తూ మహారాష్ట్రకు తరలిస్తున్నారు. భైన్సా, ఆదిలాబాద్, వాంకిడి, ఆసిఫాబాద్ ప్రాంతాల నుంచి భారీగా పత్తి తరలిస్తున్నారు. ఇటీవల భైన్సా, కుబీర్, వాంకిడి, కుంటాల, నిర్మల్ బోధ్ ప్రాంతాల్లో 15 భారీ వాహనాలు పట్టుకుని అధికారులు 7.5 లక్షల రూపాయల పన్ను వసూలు చేయడాన్ని అక్రమాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. మాకు ఏ బిల్లు అన్ని ఇచ్చారండి, వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఏ మిల్లు కాబట్టి వాళ్ళు దింపుకుంటారు. బైపాస్ నుంచి మహారాష్ట్ర నుంచి ఇక్కడ ఆంధ్రాలో వస్తుండే దానికోసం ఇప్పుడు అది దాన్ని బట్టి ఇక్కడ పత్తి అక్కడ మహారాష్ట్రకి వెళ్తుంది. రేట్ తక్కువ చేస్తున్నారు, దాన్ని బట్టి మహారాష్ట్ర ఇక్కడ నుంచి మహారాష్ట్రకి వెళ్తుంది. మహారాష్ట్రలో ఇక్కడ రేట్ ఉంది అని ఇక్కడ రేటు బాగా తక్కువనే ఉంది. దారి పొడవునా ఉండే చెక్ పోస్టులలో నామమాత్రపు రుసుము చెల్లించి ఆదిలాబాద్ వరకు తరలిస్తున్నారు వ్యాపారులు. దీనివల్ల పూర్తి సెస్ వ్యాట్ వసూలు కాకుండా పోతోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలంటున్నారు జిల్లావాసులు. లేకుంటే మరింతగా సర్కార్ ఆదాయానికి గండిపడుతుందని వాపోతున్నారు.